హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్గా ఇండియన్ హిస్టరీ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్లో రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్ల గురించి ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. ఓన్లీ 10 క్వశ్చన్స్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నా, కానీ ఇవి రిపీటెడ్గా అడగడం వలన చాలా ఇంపార్టెంట్. ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా ఒకసారి క్లారిటీగా అన్ని క్వశ్చన్స్లను చూసుకుందాం. ఎక్కువ సోది ఏం చెప్పకుండా డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పేస్తాను. ఇవే రిపీటెడ్గా అడుగుతున్నారు కాబట్టి ఒకసారి చూసేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, గుప్త సామ్రాజ్యానికి చెందిన ఏ పాలకుడిని నెపోలియన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ కుమారగుప్త 1, ఆప్షన్ బి చంద్రగుప్త మౌర్య, ఆప్షన్ సి సముద్రగుప్త, ఆప్షన్ డి చంద్రగుప్త 2. మీరైతే ఫస్ట్ ఆన్సర్ని గెస్ చేసి పెట్టుకోండి, ఆ తర్వాతనే రైట్ ఆన్సర్ ఏంటో చూడండి. ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సముద్రగుప్త. సముద్రగుప్త గారు తన సైనిక విజయాల కారణంగా ఏవి స్మిత్ గారిచే నెపోలియన్ ఆఫ్ ఇండియా అని వర్ణించబడ్డారు. చలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ అండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, అయితే ఒక లైక్ కూడా చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హర్షవర్ధనుని ఆస్థాన కవి ఎవరు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఎగ్జామ్లో అడిగారు. ఆప్షన్ ఏ హరిసేన, ఆప్షన్ బి భారవి, ఆప్షన్ సి బాణభట్ట, ఆప్షన్ డి కాళిదాసు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, బాణభట్ట. బాణభట్ట హర్షవర్ధనుని ఆస్థాన కవి మరియు హర్ష చరిత్ర అనే గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. ఇతని ఆస్థానంలో ఉన్నాడు కాబట్టి ఇతను హర్ష చరిత్ర అనే ఒక గ్రంథాన్ని రాశారు. చలో నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో మొదటి బానిసత్వం నివారణ చట్టం అమలులోకి వచ్చింది? ఆప్షన్స్లు కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ 1833, ఆప్షన్ బి 1843, ఆప్షన్ సి 1829, ఆప్షన్ డి 1818. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 1829లో రాజా రామ్మోహన్ రాయ్ కృషి కారణంగా 1829లో విలియం బెంటింగ్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ఈ చట్టం అమలులోకి వచ్చింది. బానిసత్వ నివారణ చట్టం చేసినప్పుడు అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు అని కూడా క్వశ్చన్ అడుగుతారు, కాబట్టి గుర్తుపెట్టుకోండి, అప్పటి గవర్నర్ జనరల్ గారు విలియం బెంటింగ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సిపాయిల తిరుగుబాటు గురించి అయితే కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే, ఏ జాబ్కైనా సరే. కాబట్టి ఈ సిపాయిల తిరుగుబాటు అనే చాప్టర్ని ఒకసారి క్లారిటీగా చదువుకోండి. ఎక్కువ సార్లు అడిగే క్వశ్చన్ అయితే ఇదే. ఎవరైతే ప్రీవియస్ పేపర్ని అనలైజ్ చేశారో వాళ్లకు తెలుసు ఈ క్వశ్చన్ ఎన్నిసార్లు ఇచ్చారు ఇప్పటి వరకు అనేది. క్వశ్చన్ ఏంటంటే, 1857 తిరుగుబాటును మొదటి భారతీయ స్వాతంత్ర యుద్ధం అని ఎవరు వర్ణించారు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఆర్సి మంజుదర్ గారు, ఆప్షన్ బి మహాత్మా గాంధీ గారు, ఆప్షన్ సి విడి సావర్కర్, ఆప్షన్ డి బాల గంగాధర్ తిలక్. దీంట్లో ఇంకొకటి విషయం ఏమిటంటే, మహాత్మా గాంధీ గారు సిపాయిల తిరుగుబాటులో పాల్గొనలేదు, మొత్తానికి ఎలిమినేట్ చేయొచ్చు ఆ ఆప్షన్ని. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, విడి సావర్కర్ గారు. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోండి. విడి సావర్కర్ గారి పుస్తకం వచ్చేసి ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. 1857లో ఈ తిరుగుబాటును మొదటి స్వాతంత్ర యుద్ధంగా వర్ణించారు. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ విభజనను ఏ బ్రిటిష్ వైస్రాయ్ ప్రకటించాడు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ లార్డ్ డౌలోసీ, ఆప్షన్ బి లార్డ్ విలియం బెంటింగ్, ఆప్షన్ సి లార్డ్ మింటో, ఆప్షన్ డి లార్డ్ కర్జన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, లార్డ్ కర్జన్ గారు. లార్డ్ కర్జన్ 1905లో బెంగాల్ విభజనను ప్రకటించాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, చౌరీ చౌరా సంఘటన ఎక్కడ జరిగింది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ పూణే, ఆప్షన్ బి అమృత్సర్, ఆప్షన్ సి గోరఖ్పూర్, ఆప్షన్ డి డండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, గోరఖ్పూర్. చౌరీ చౌరా గ్రామం ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ సమీపాన ఉంది, అందుకే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఉంది కాబట్టి చౌరీ చౌరా అనే ఉద్యమం గోరఖ్పూర్ నుంచి స్టార్ట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో గాంధీజీ ఇచ్చిన నినాదం ఏమిటి? ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీ ఇచ్చిన నినాదం ఏమిటి అనేదే క్వశ్చన్స్. ఆప్షన్ ఏ ఇక్ఫ్లాప్ జిందాబాద్, బి డూ ఆర్ డై చెయ్యు లేదా మరణించు, సి జై హింద్, డి స్వరాజ్ నా జన్మ హక్కు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, డూ ఆర్ డై.
క్విట్ ఇండియా సమయంలో గాంధీజీ ఇచ్చిన నినాదం డూ ఆర్ డై. ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ చట్టం భారత రాష్ట్ర కార్యదర్శి పదవిని సృష్టించింది? ఇవి కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటాయి, కొద్దిగా క్లారిటీగా చదువుకోండి చదివేటప్పుడే. ఆప్షన్ ఏ భారత కౌన్సిలింగ్ చట్టం 1861. ఆప్షన్ బి ఫిట్స్ ఇండియా చట్టం 1784. ఆప్షన్ సి భారత ప్రభుత్వ చట్టం 1858. ఆప్షన్ డి రెగ్యులేటింగ్ చట్టం 1773. ఈ చట్టాలతో పాటు ఇయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి అన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, భారత ప్రభుత్వ చట్టం 1858. ఈ చట్టం ద్వారానే భారత రాష్ట్ర కార్యదర్శి అనే పదవిని సృష్టించడం జరిగింది. ఈ చట్టం ద్వారా కంపెనీ పాలన రద్దు చేయబడి భారత రాష్ట్ర కార్యదర్శి పదవిని సృష్టించారు. చలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ఇంకా వీడియో చేయడానికి కొద్దిగా మోటివేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ భారతీయ సామాజిక సంస్కర్త సత్యశోధక్ సమాజ్ను స్థాపించాడు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ రాజా రామ్మోహన్ రాయ్. ఆప్షన్ బి స్వామి దయానంద సరస్వతి. ఆప్షన్ సి జ్యోతిబా పూలే. ఆప్షన్ డి ఈశ్వరచంద్ర విద్యాసాగర్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, జ్యోతిబా పూలే గారు. జ్యోతిబా పూలే 1873లో మహారాష్ట్రలో సత్యశోధక్ సమాజ్ను స్థాపించడం జరిగింది. 1873లో మహారాష్ట్రలోని సత్యశోధక్ సమాజ్ను స్థాపించాడు. ఎవరు అంటే జ్యోతిబా పూలే. నెక్స్ట్ క్వశ్చన్స్ కనుక చూసుకుంటే, బ్రిటిష్ వారిచే సైమన్ కమిషన్ను ఏ సంవత్సరంలో నియమించారు? అంటే సైమన్ కమిషన్ అనేది ఏ సంవత్సరంలో నియమించబడ్డది అనేదే క్వశ్చన్. ఆప్షన్ ఏ 1919. ఆప్షన్ బి 1930. ఆప్షన్ సి 1935. ఆప్షన్ డి 1927. దాదాపుగా చాలామందికి ఆన్సర్ తెలిసే ఉంటుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, 1927. సైమన్ కమిషన్ను భారతదేశంలోని రాజ్యాంగ సంస్కరణలను ఎలా ఉన్నాయి ఏంటి అని 1927లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇదైతే భారతదేశాన్ని 2 సార్లు సందర్శించింది, అంటే 2 సార్లు భారతదేశంలో వచ్చింది సైమన్ కమిషన్ అనేది. ఇంతటితో 10 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయినాయి కదా. మళ్ళీ మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇంకొక క్లాస్లో కలుసుకుందాం. అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.